SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో 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 మదన మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాక్షి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టాడు పెట్టి ముద్దు ముసలా తెలియని ముసలమ్మగుండి కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో 10 ఏళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా అదేమీ కాదే. కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆడాళ్ళమ్మలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే, పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిదే? ముద్దులు 3 రకాల. దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలన్నీ చదివించి కాపురాలు తీస్తున్నారు. మా నడువు నెరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద మారి భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ ఏదో నేను పడతాను. తమరు వెళ్ళి భోంచేయండి. అన్ని వడ్డించి పెట్టాను. రంగరంగా ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి? మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మా అమ్మా, మదరా, ఏమిటైతే? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నాను నన్ను. అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైచూ లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో పడు. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప? భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వావుల వెనక, చేలగట్ల చాటున, గరువు నేల దొరువుల్లో మదన ఉండండి. నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పడాలు పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యం. నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలై ఉండేది. అబ్బా, ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో. దూరంగా ఉండండి. మీకే ఊర పిచ్చుకలేహం తిని పిల్ల తైలం రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి, ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి. కాళ్ళకు పట్టించుకుంటాను.
చిచి నా కర్మ, నువ్వెక్కడ దొరికేవే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్. సురమా, ఓ సురమా, దగ్గరా రాకపోతే జుట్టు పట్టు వీడ్చుకొస్తాం. ఏమో సోరమ్మా, ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లో కూర్చున్నావా? మర్యాదగా రాబడికి. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందమ్మా, మీరన్నా చెప్పండి. అసలు ఎవరయ్యా? ఆ సూరమ్మ అల్లుడురా. సరేలేవయ్యా, అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోచుకొచ్చి ఇంట్లో పోస్తుంది. నువ్వు పూల రంగలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో. చీచి, నీది ఓ బతికేనా? మాటలు తిన్నగా రాని, అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పరా చెప్పు. ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు వసూలు చేసింది. ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను. చివరికి చీటీ లేదు, కట్టిన డబ్బు లేదు. నా నగ తాకట్టు పెట్టుకొని 400 ఇచ్చింది. 400 తిరిగి ఇచ్చేస్తాను, కానీ నా నగ మాత్రం నాకు ఇవ్వలేదు. అత్తయ్య, అత్తయ్య ఎక్కడ? మెల్లగా మాట్లాడండి. అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నీకా మీ అమ్మకా? మెల్లగా మాట్లాడండి, అమ్మకి తల బద్దలవుతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించండి. ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఛీ, ఇది కూడా తెలియచావదు. అమ్మా, అయ్యా, మరో 4 రోజుల తర్వాత కనపడండి. ఏంటి 4 రోజులా? బాబు, ఈసారి నేను హామీ ఉంటాను, మీరు వెళ్ళరండి. సరే, ఈ నాటకం కూడా చూద్దాం. 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం. సరే లేవయ్యా, మీరు వెళ్ళరండి. సరే పదండమ్మా. పదండి. పదండి. 4 రోజులు పోయిన తర్వాత ఇస్తాడు కదా. ఇయ్యకపోతే అప్పుడే చూద్దాం. ఏమనుకుంటున్నాడు? పొండ్రా వానపా వెధవల్లారా, మీరు నన్నేం చేస్తారా? అత్త, నీకేదో మాయరోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు. లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా? వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా? పోగొట్టుకున్నవాడు దోపిడీ అంటాడు, రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు. అయినా ఇదంతా నా కోసమటయ్యా, నీకు పుట్టబోయే పిల్లల కోసం. ఛీ, నోరు మూయ్. నువ్వు మనిషివా పశువా? ఆ, ఎంత మాటన్నా? నోరు ముయ్యమంటాను. ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంఖ్య కాపురం నాశనం చేశావు. ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే? నిన్ను కర్రేది ఎక్కడికి పోతావే? రేపు పొద్దున ఊళ్ళో వాడు చేయబోయే పని నేను చేస్తాను. నేను రేపు పొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి.